అన్నం కావాలి. అలాంటి అన్నాన్ని సృష్టించే రైతుకు ఒక్కసారి మనస్ఫూర్తిగా గట్టే క్లాస్ కొడదాం. ప్రేమ రాశిగా పోయనిదే పంట రాసులెత్తలేము, శ్రమ కనులను తీయనిదే పరిశ్రమలు నడుపలేము, పరిశ్రమలు నడుపలేము. శ్రమ కన్నా విలువైనది ఏమున్నది జగతిని, శ్రమ వల్లే ఈ జగతి సదా పొందు ప్రగతిని. శ్రమ లేనిదే రంగు మారలేదు చిత్రంగా, శ్రమ లేనిదే రాయి మారిపోదు శిల్పంగా. భారతదేశం గర్వించదగ్గ గొప్ప చిత్రకారుడు ఎవరండి? ఎంఎఫ్ హుసేన్ గారు. అతను ఒక రోజు ఒక పెయింటింగ్ వేస్తే ఆ పెయింటింగ్ 50 crores అమ్ముడుపోయిందంట. మనం అందరం అనుకుంటాం ఎంఎఫ్ హుసేన్ గారు ఎంత అదృష్టవంతుడు, తన పెయింటింగ్ వేస్తే 50 crores వచ్చాయి అనుకుంటాం. కానీ తన పెయింటింగ్ 50 crores అమ్ముడుపోయేలాగా గీశాడు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎంత శ్రమ పడి ఉంటాడో ఒకసారి గట్టిగా ఎంఎఫ్ హుసేన్ గారు గట్టి క్లాస్ కొడదాం. ప్రేమ లేనిదే రంగు మారలేదు చిత్రంగా, శ్రమ లేనిదే రాయి మారిపోదు శిల్పంగా. మట్టిని గోడగా మలచిన పనితనమే నైపుణ్యం, చెక్కను బొమ్మగా చెక్కిన నైపుణ్యమే సౌందర్యం, నైపుణ్యమే సౌందర్యం. గతంలో దారి దోపిడి దొంగ శ్రమను నమ్ముకున్నాడు కాబట్టి ఫ్యూచర్లో గొప్ప వాల్మీకి అయ్యాడు. గతంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తి శ్రమను నమ్ముకున్నాడు కాబట్టి ఫ్యూచర్లో అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అయ్యాడు. గతంలో బస్ కండక్టర్గా పనిచేసిన వ్యక్తి శ్రమను నమ్ముకున్నాడు కాబట్టి ఫ్యూచర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అయ్యాడు. గతంలో ఒక సాధారణ వ్యక్తి శ్రమను నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు గొప్ప మినిస్టర్ అయ్యాడు. ఒకసారి గట్టే క్లాస్ కొడుతూ చివరిగా, చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది, సొసైటీ కోసం ఖర్చు పెట్టారు. చాలా మంది దగ్గర టైం ఉంటుంది, సొసైటీ కోసం ఖర్చు పెట్టారు. చాలా మంది దగ్గర మేధస్సు ఉంటుంది, సొసైటీ కోసం ఖర్చు పెట్టారు. ఒకవైపు డబ్బు, మేధస్సు, టైంని, మూడింటిని సొసైటీ కోసం ఖర్చు పెడుతున్నాం. మీరు ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్ అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. చప్పట్లు గట్టి కొట్టాల్సింది కదా గట్టిగా. ఓకే, లీడ్ ఇండియా సార్. 5 నెలల నుంచి జూన్ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. ఒకే ఒక 6 నిమిషాలు, దయచేసి 6 నిమిషాలు. 6 నిమిషాలు నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు చిమ్మగిలేలా ఉంటాయి. నేను 6 నిమిషాల కంటే ముందు సెప్టెంబర్ 25th ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆ రోజును మర్చిపోను, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ మర్చిపోను. మీ అందరి సాక్షిగా 6 నిమిషాలు తప్పు 8 నిమిషాలు మీ బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, ఈ 8 minutes తర్వాత దద్దలు వెళ్ళిపోతుంది సభ మొత్తం. ఆర్ యు రెడీ? ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరు దయచేసి ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు మీ మొబైల్ ఏదైతే ఉందో సైలెంట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో పెట్టాలని కోరుకుంటూ క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చేయండి. మినిస్టర్ గారి టైం చాలా ఇంపార్టెంట్, మాకు షెడ్యూల్ తెలుసు, బట్ ఈ 6 minutes సార్ టైం మనకి ఇంపార్టెంట్. చేస్తాను మరి మనం యూజ్ చేసుకోవాలద్దా? అందరికి మంచి కూర్చోండి. ఫస్ట్ క్వశ్చన్ అందరి చూడండి. ఫస్ట్ నేను డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోతా, టైం వేస్ట్ చేసి చూడండి. దయచేసి ఫ్యాకల్టీ కూడా ఒక 6 minutes అందరి చూడండి. ఎంతమందికి, నేను మినిస్టర్ గారి ముంగట్ని అడుగుతున్నా, ఎంతమందికి మీ అమ్మ అంటే ఇష్టం? దించండి. ఒక్క మాట కూడా దయచేసి రావద్దు, ఒక్క మాట దించండి. ఎంతమందికి నాన్న అంటే ఇష్టం? ఏహే నిజమా? వెరీ గుడ్, దించండి. ఎంతమందికి టీచర్లు అంటే ఇష్టం? నేను అమ్మ. ఓకే, దించండి. మీ అందరికి క్వశ్చన్ అడుగుతా, మీ అందరికి మీ అమ్మగారు ఇంపార్టెంటా 10 నిమిషాలు ఇంపార్టెంటా? గట్టిగా గట్టిగా. మీ అమ్మంటే ఇష్టమా? నేను నోటి తర్వాత నోట్ చెప్పండి. ఇష్టమా? ఇష్టమా? కరెక్ట్ 4:26 అవుతుంది. 4:28 వరకు మీ అమ్మగారు అంటే ఇష్టం ఉంటే ఒక చిన్న సౌండ్ రాకుండా లెఫ్ట్, బ్యాక్, రైట్, ఫ్రంట్ ఎవరిని చూడకుండా నేను చెప్పినట్టు మాత్రం చేయండి. నాకు మా అమ్మ అంటే ఇష్టం అనే వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని చూడదు, నన్ను తప్ప. నన్ను కూడా చూడదు, నా మాటినండి. మినిస్టర్ గారు మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మంచి కూర్చోండి. మా అమ్మ అంటే నాకు ఇష్టం అనే వాళ్ళంతా అస్సలు నేను చెప్పేంత వరకు చేయించదు. మా అమ్మ అంటే ఇష్టం అనే వాళ్ళు చేయి స్ట్రెయిట్గా ఎత్తండి. వెరీ గుడ్. మా నాన్న చాలా ఇష్టం అనే వాళ్ళు చేయి రెండో చేయొద్దండి, అట్లా ఉంచండి. అక్కడ నుంచి ఒక్క సౌండ్ రావద్దు. 1 చాలా బాగుంటుంది, చేయి స్ట్రైట్గా ఎత్తాలి. నాకు మా అమ్మ అంటే ఇష్టం అనే వాళ్ళంతా ఎవరిని చూడద్దు. మీరు కూడా ఎక్కుతున్నారా? మీరు చిన్నోళ్ళు గ్రేట్. 1 2 లాస్ట్ 1 minute. రేపు రాష్ట్రం మొత్తం వెళ్ళిపోతుంది. మీ మా వాళ్ళు క్రిస్మస్ పిల్లలు నవ్వురా, కొంచెం జోక్ వేస్తున్నాను. ఓకే, లాస్ట్ 30. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ముళ్ళింత స్పీడ్ ఉండేది కాబట్టి వాళ్ళు నన్ను తిట్టుకుంటుంటే. ఓకే, లాస్ట్ 5 1 2 3 దించినాక ఎవరిని ఉండదు. 4
అందరి చూడండి. బ్యాక్ బోన్ స్ట్రైట్. వచ్చినప్పటి నుంచి మీ అమ్మ క్లాప్స్ కొట్టండి, మీ నాన్న క్లాప్స్ కొట్టండి అనడానికి గల కారణం ఏంటంటే లైట్గా సౌండ్ ఇచ్చాను. అమ్మకి నాన్నకి ఎందుకు అన్నిసార్లు క్లాప్స్ కొట్టిస్తున్నామంటే మీ అమ్మంటే ఇష్టమా, మీ నాన్నంటే ఇష్టమా, మీ అమ్మని ఎందుకు ప్రేమించాలి, అమ్మని ఎందుకు గౌరవించాలి, అమ్మని ఎందుకు ముద్దాడాలి, అమ్మ మీ దగ్గరికి వస్తే ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలంటే అందరి చూడండి. 2 చేతులు పైకెత్తినాం, 1 నిమిషం అయిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలకే తట్టుకోలేక కిందికి వదిలేస్తే తట్టుకోలేక కిందికంటే 2 నిమిషాలకే నీ వల్ల కాకపోతే 2 నిమిషాలకే భుజం లాగితే 2 నిమిషాలకే నడుమును వస్తే 2 నిమిషాలకే మెడను వస్తే 2 నిమిషాలకే నీ వల్ల కంట్రోలాక అమ్మ అని దించితే మరి మీ అమ్మ 1 నుంచి 2, 2 నుంచి 4, 4 నుంచి 7, 7 నుంచి 9 నెలల పాటు ఒక నిండు గర్భిణి తన గర్భంలో 2 నుంచి 3 కేజీల బరువు ఉన్నటువంటి బిడ్డని మోయడానికి, కనడానికి, తినడానికి, నిద్రపోనికి, పక్క మరడానికి నరకం అనుభవిస్తుంటుంది. మీ అమ్మ 9 నెలలు నిండిన తర్వాత కడుపంతా ముందుకు వస్తుంటుంది, కాళ్ళు మొత్తం వాపులు వస్తుంటాయి, చేతులు మొత్తం వాపు వస్తుంటుంది, నడుమంతా నొప్పి వస్తుంటుంది, అడుగు తీసి అడుగు బయట పెట్టదు. ఆ అర్ధరాత్రి పూట మీ అమ్మ కడుపులో ఉన్నటువంటి బిడ్డ గట్టిగా తంతుంటే అటు అటు కదులుతూ హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న తర్వాత మెల్లిగా వెళ్తుంటే మీ నాన్న చేయి గట్టిగా పట్టుకొని నేను చచ్చిపోతే బిడ్డ జాగ్రత్తని కనుగుడ్లలో నీళ్లు దింపుకున్న అమ్మ ఆ డాక్టర్ వచ్చి 1 కాదు 2 కాదు 4 భాగాలుగా మీ అమ్మ కడుపును గట్టిగా చీల్చి బిడ్డని బయటకు తీస్తుంటే ఆ రక్త పడగల నుంచి అటు ఇటు అంటూ కళ్ళ నీళ్ళు తీసుకొని ముద్దాడి జన్మనిచ్చిన మీ అమ్మ గొప్ప అంటే అమ్మ 2 నిమిషాలకే నా వల్ల కాలే, 2 నిమిషాలకే తట్టుకోలేకపోయినా 9 నెలలు మోసిన నువ్వు ఇంత గొప్పదని అని మీ అమ్మ ఒక్కసారి కళ్ళలో స్ట్రైక్ అయితే దద్దరిల్లిపోలే మీ అమ్మకు చప్పట్లు కొట్టే. స్టడీ బ్యాక్ బోన్ ఆల్ ఆఫ్ ఇట్ గర్ల్స్. మీ నాన్న తినకపోయినా, ఆకలైనా, కడుపు నొచ్చిన, కాళ్ళు నొచ్చిన, చేతులు నొచ్చిన, నడుము నొచ్చిన ఒక్కరోజు కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పండి నాన్న, ఒక్కరోజు కూడా నాకు బాధ అవుతుంది చెప్పండి నాన్న. కానీ ఒక్కరోజు మాత్రం గుండె పగిల లేడు సార్. ఆడపిల్ల పుట్టిన తర్వాత చేతులు ఎగిరేసేటట్టు నాన్న, ఆడపిల్లని తెలిసిన తర్వాత గుండెల మీద పెట్టుకున్నానా, ఆడపిల్లని తెలిసిన తర్వాత నా ప్రాణం నాన్న. ఆడపిల్ల 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత అత్తగారింటికి వెళ్తున్నప్పుడు అమ్మ నవ్వుకుంటుంటే, నానమ్మ నవ్వుకుంటే, అత్తమ్మ నవ్వుకుంటుంటే ఒక్కోడే కళ్ళు మొత్తం ఎర్రగైపోతుంటే, కళ్ళ గుడ్ల నుంచి నీళ్లు వస్తుంటాయి. నా బంగారు తల్లి వెళ్ళిపోతుందని అక్కడ దాకా వెళ్ళి సాగనంపి గట్టిగా కౌగులించుకొని నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్త అని కళ్ళలో నీళ్లు దింపుకొని మీ నాన్న గొప్పడంటే మీ నాన్న గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందే. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మగారు ఇంపార్టెంటా, 2 మినిట్స్ ఇంపార్టెంటా? ఈ 2 మినిట్స్ కళ్ళు మూసుకునే ఉంటుంది. ఈ 2 మినిట్స్ తర్వాత ఏ ఒక్కరైనా మధ్యలో కళ్ళు తెరిస్తే మీ అమ్మ నాకు ద్రోహం చేసినట్టే. మీ కళ్ళు మూసుకున్నాక అమ్మ గుర్తుపడాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఒక క్షణం ఆలోచనలు వస్తున్నాయి. నిజంగానే ఈ కనబడుతున్నటువంటి 2 కాళ్ళు, 2 చేతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఆలోచన చేస్తూ ఉంటే మీ అందరికీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మ జ్ఞాపకం వస్తుంది. అమ్మకి 1వ నెల, 2వ నెల, 3 నెలలు నిండిన తర్వాత అమ్మ కడుపంత నొప్పితో అటు ఇటు కదులుతూ లోపల ఉన్నటువంటి బిడ్డ కదులుతుంటే వాంతులు అవుతుంటుంది. మీ అమ్మకి కడుపులో నుంచి వాంతులు అవుతుంటే కడుపు పట్టుకొని అమ్మా నా బిడ్డ కదులుతున్నాడని ఏడ్చింది అమ్మ. 3 నెలల సమయంలోనే అమ్మకి నోరంతా చేదుగా పుల్లని వాంతులు అవుతుంటే తట్టుకోలేక కింద పడిపోతుంటుంది. ఒక్కసారి మీ తలలు దించి వారి అమ్మ నాకు జ్ఞాపకం వస్తున్నావు, నేను హాస్టల్కి వెళ్తున్నప్పుడు రాత్రి అంతా కళ్ళలో నీళ్లు తిప్పుకున్నావమ్మా. ఒక్కసారి మీ అమ్మను తలుచుకోండి ఎంతలాగా ఏడ్చి ఉంటుంది. 4వ నెల, 5వ నెల, 5 నెలలు రాగానే అమ్మ కడుపులో కాళ్ళతో చేతులతో గుద్దుతుంటే అమ్మ నా వల్ల అవ్వట్లేదని కింద పడిపోయింది అమ్మ. 7వ నెల, 9 నెలలు రాగానే అమ్మకి నడవరాదు, కూర్చోరాదు, కడుపంతా అడ్డం వస్తుంటుంది. ఆ సమయంలో అమ్మ కడుపుని చీలుస్తూ ఉంటే అటు ఇటు శివమూలి పడిపోయింది అమ్మ. ఒక్కసారి మీ తలలు దించి సారీ అమ్మా నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నావమ్మా,
నేను తిట్టుకున్నానమ్మా. నేను తిట్టినప్పుడు నువ్వు ఎంతలాగా ఏడ్చినవో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అమ్మ, నాకు జ్వరం వచ్చినప్పుడు నా పక్కనే కూర్చున్నావమ్మా. నన్ను తిట్టిన ప్రతిసారి నేను చీదరించుకున్నానమ్మా. ఒక్కసారి అమ్మ లేకపోతే తెలుస్తుంది అమ్మ పడే బాధ. అమ్మ చనిపోయిన వాళ్ళు ఆలోచించండి, తిన్నావా అని అడిగేవారు ఉండరు. ఎన్నిసార్లు ఏడ్పించిన మమ్మని ఒక్కసారి తలదించి సారీ అమ్మ, నేను చాలా తిట్టుకున్నా, ఆస్తులు కాస్త ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేనమ్మా. నాకు జ్వరం వచ్చినప్పుడు గుర్తుకొస్తున్నావమ్మా, ఒళ్ళో పెట్టుకున్నావమ్మా. ఒక్కసారి మీ తలలు దించి ఎన్నిసార్లు మీ అమ్మ నేర్పించుంటారు. అమ్మ చనిపోతే తిన్నవా అని అడిగేవారు ఉండరు, ఏం చేస్తున్నావు బయట అని అడిగేవారు ఉండరు. అమ్మ తర్వాత నాన్న పొద్దంతా కష్టపడతాడు. నాన్న కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, నడుమంతా నొస్తుంది నాన్నకి. నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది నాన్న పడే బాధ. ఒక అమ్మాయి అంటుంది, నాన్న ప్రతిసారి ఎప్పుడు అన్నయ్యకి డ్రెస్ తీసుకొస్తావా, నాకు తీసుకురావా నానంటే ఆ ఆడపిల్ల కోసం ఒక డ్రెస్ తీసుకొని వస్తుంటే లారీ గుద్ది చనిపోతాడు నాన్న. చనిపోయిన శవం మీద పడి ఏడుస్తుంది, నాన్న నువ్వు రా నాన్న, నువ్వు లేకపోతే నేను బతకలే నాన్న. నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది నాన్న పడే బాధ. ఒక్కసారి తలలు దించి ఎన్నిసార్లు తిట్టినారు నాన్నని, ఎన్నిసార్లు ఏడ్పించారు నాన్నని. ఆడపిల్లని తెలిసిన తర్వాత కలలు గంటాడు నాన్న. ఒక్కసారి 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టి తల దించి క్షమించమని అడగండి, నాన్న నేను చాలాసార్లు తిట్టుకున్నా, చాలాసార్లు ఏడ్పించిన. నిజంగా నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది నాన్న పడే బాధ. ఎంత ఇష్టం అంటే ఒక్క నిమిషం నువ్వు కనిపించకపోతే ఏడ్చే అంత ఇష్టం నాన్నది. నువ్వు ఒక్కరోజు మాట్లాడకపోతే ఏడ్చేంత ఇష్టం నాన్నది. నీకు జ్వరం వస్తే భుజం మీద వేసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళేంత ఇష్టం నాన్నది. కానీ అలాంటి నాన్నతో మాట్లాడకపోతే రాత్రి పడుకునేటప్పుడు అంటాడంట, నా బిడ్డ నాతో ఎందుకు మాట్లాడట్లేదని ఏడుస్తాడు నాన్న. ఒక్కసారి క్షమించు నాన్న. నిజంగా నాన్న చనిపోయిన వాళ్ళైతే ఎంతలాగా ఏడ్చినా నాన్న తిరిగి రాడు. ఒక్కసారి తలలు దించి మీ నాన్నను తలుచుకొని నీతో మాట్లాడతా నాన్న. ఒక్క సెకండ్ ఆలోచించండి. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంత కడుపులోన దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనివ్వవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేవయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే. నీ ఎదల ఎంత భారమున్న గాని మా క్షేమమే నీవు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. అమ్మ ఎలాగో ప్రేమ చూపెడుతుంది, నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వు ఎక్కడ చెడిపోతావేమని ఆ ప్రేమంతా గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనపడుతుంటాడు నాన్న. ఒక్కసారి ఆలోచించండి, ఏం చేయలేదండి నాన్న, మనందరం ఇంత ప్రశాంతంగా నీడలో హ్యాపీగా కూర్చొని ఉన్నాం. ఈ టైంలో మీ ఫాదర్ ఎక్కడుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడో ఎండల్లో పొలాల దగ్గర నా బిడ్డ ఫ్యూచర్ బాగుండాలి, నా బిడ్డను ఒక మంచి ఇంటికి ఇవ్వాలి అని ఎంతలా కష్టపడుతుంటాడు అంటే, మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక్కసారి మీ నాన్న చేతులు కాళ్ళు చూడండి, పగిలిపోయి ఉంటాయి పని చేసి. నాన్నకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, మోకాలు నొప్పులున్నా తన ఆలోచన మొత్తం మీరే. మన ఇండియాలో ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్, ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్, ప్రతి ఫెస్టివల్కి నా కూతురికి నా కొడుకు ఏమి ఇప్పించాలని ఆలోచిస్తుంటాడు కానీ తన గురించి పెద్దగా పట్టించుకోడు.
ఇంత కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తుంటే అనవసరమైన ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఏజ్లోనే ప్రేమ దోమ అని చదువుకు కామా పెట్టి అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక్కసారి అమ్మ నాన్నను అత్తుకొని సారీ అమ్మ, నా నోటికి వచ్చినట్లు తిట్టాను అమ్మా, ఎన్నోసార్లు కోపడ్డానమ్మా, ఒక్కసారి పేరెంట్స్కు సారీ చెప్పండి. నెక్స్ట్ మీ గురువులు, అమ్మ నాన్నకు ప్రేమ సంబంధం ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది, మీరంటే ప్రేమ. ఏ సంబంధం లేని గురువులు వాళ్ళ సొంత బిడ్డల కంటే ఎక్కువ టైం మీ దగ్గర స్పెండ్ చేస్తుంటారు. అలాంటి గురువుల్ని చెత్త సినిమా చూస్తూ కామెంట్ చేస్తూ ఉన్నాం, గురువుల మీదే జోక్స్ చేస్తూ ఉన్నాం. డే అంతా మీ క్లాసెస్ చెప్పి చెప్పి వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి ఎన్ని టాబ్లెట్స్ వాడినా హెడేక్ తగ్గట్లేదు. అట్లాంటి గురువుల్ని బ్యాక్ బెంచ్ లో కూర్చొని సెటైట్ చేస్తూ ఉంటాం, హోంవర్క్ ఎక్కువిస్తే తిట్టుకుంటూ ఉంటాం. ఇక నుంచి అయినా అందరి పట్ల మంచిగా ఉందాం, అమ్మ నాన్న గర్వపడే పని చేద్దాం. లాస్ట్ 5 సెకండ్స్ తో మనందరం బయటకు వస్తున్నాం. 4 సెకండ్స్, 3, 2, 1, 0. మీ 2 చేతులు నమస్కారం ముద్రలో పెట్టి నేను ఎలా చెప్తా అలా చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, లోకా సమస్త సుఖినో భవంతు. లోకమంతా సుఖంగా ఉండాలని ప్రేర్ చేయండి ప్రతిరోజు. కుదిరితే ఈ సొసైటీ కోసం మంచి చేయండి. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, బట్ ఎవరికి చెడు చేయొద్దు, బాధ పెట్టద్దు. మీరు 2 చేతులు రబ్ చేస్తూ కళ్ళ మీద ఉంచుకోండి. అరచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. దయచేసి ఇంకా కళ్ళు తెరిచాక ఎవరితో మాట్లాడదు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అద్భుతమైన జన్మనిచ్చిన మీ అమ్మ నాన్న కోసం, మీ గురువుల కోసం ఒక్కసారి మనస్ఫూర్తిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రైట్, మిమ్మల్ని ఏడిపించాలన్న మా ఇంటెన్షన్ కాదు. పేరెంట్స్ కి పిల్లల మీద ఎంత పిచ్చి, ఎంత ప్రేమ ఉంటుందంటే, నా కూతురు నా కొడుకే సర్వస్వం అని వాళ్ళ ఆనందాలు, వాళ్ళ కోరికలన్నీ చంపుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటే, సొసైటీలో కనీసం అమ్మ నాన్నకు 2 పూటలు అన్నం పెట్టలేక అమ్మ నాన్న ఇంట్లో నుంచి బయటికి గంటేసి ఏ బస్ స్టాండ్ల దగ్గర, ఓల్డేజ్ హోమ్ లో, రైల్వే స్టేషన్ల దగ్గర పడేస్తూ ఉంటారు. ఏం పాపం చేశారు అమ్మ నాన్న? అమ్మాయి 2 చేతులు ఇస్తే అదే చేతులతో కొడుతుంటారు. అమ్మిచ్చిన ఇదే నోరుతో నోటికి వచ్చినట్లు తిరుగుతూ ఉంటాం. దయచేసి ఇంతమందిలో జస్ట్ పేరెంట్స్ గురించి మేము మాట్లాడడం కాదు, ఒక 2 స్టూడెంట్స్కి మాత్రమే అవకాశం ఇస్తాను. ఇంతమంది ముందు మీ అమ్మకు థ్యాంక్స్ చెప్పాలన్నా ఇక్కడికి రావచ్చు. నాతో సహా అందరం ఏదో టైంలో బాధ పెట్టిన వాళ్ళం, ఎప్పుడైనా బాధ పెట్టుంటే ఆ మిస్టేక్ ఒప్పుకొని సారీ చెప్పొచ్చు. అమ్మ నాన్న టీచర్ గురించి మాట్లాడే గొప్ప అవకాశం వస్తుంది. ఎవరు వస్తున్నారు? వచ్చేసాయి, స్పీడ్గా వచ్చేసాయి, 2 వచ్చేసాయి, స్పీడ్గా వచ్చి మిగతా వాళ్ళంతా గట్టి క్లాస్ కొట్టండి. జస్ట్ మీ అమ్మ నాన్న మీకోసం ఏం చేశారు, ఏ టైంలో వాళ్ళని బాధ పెట్టారు, ఇక్కడ నుంచి ఎట్లా చూసుకుంటారు, మీ గోల్ ఏంటి? ఒకసారి రా. నా పేరు సిహెచ్ విఘ్నేశ్వరి, నేను సెకండ్ ఇయర్ ఎల్పేషన్లు చదువుతున్నాను. కేజీబీవి కూస్మంచి నుంచి వచ్చాను. మా డాడీ మా మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. మేము 4 ఆడపిల్లగాళ్ళైనా చాలా మంది ఎందుకు నీకు 4 ఆడపిల్లగాళ్ళు, వాళ్ళని ఎవరికో ఒకరికి ఇచ్చేసే, లేదా అనాథ ఆశ్రమంలో వేసే, నువ్వు చాగలేవు, వద్దు, వాళ్ళని అసలు పెళ్లిళ్ళు చేయలేవు, నీకు ఇల్లు లేదు, ఏం లేదని చాలా అన్నారు. కానీ మా మమ్మీ మా డాడీ ఏం పట్టించుకోకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకొని, వాళ్ళ కష్టం చేసుకుంటూ మమ్మల్ని చాలా బాగా పోషించి, మమ్మల్ని హాస్టల్ వేసుకుంటూ మాకు ఎటువంటి సమస్యలు లేకుండా, భర్తకు కానీ తిండికి కానీ దేనికైనా ఏ పని చేయకుండా చాలా బాగా చూసుకున్నారు. మా మమ్మీని చాలా సార్లు నేను 10 రూపాయలు ఇవ్వమ్మా, 20 రూపాయలు ఇవ్వన్నప్పుడు నా దగ్గర లేవమ్మా, నేను ఏం జాబు చేయట్లేదు, నేను కష్టానికి వెళ్తున్నా అన్నప్పుడు ఎందుకు ఇవ్వని నాకు తెలియక చాలా సార్లు మా మమ్మీని తిట్టుకున్నాను. సారీ అమ్మ. మా అమ్మ విలువ తెలిసినాక కానీ ఇంకోసారి మా మమ్మీని ఎప్పుడు తిట్టను, ఎప్పుడు బాధ పెట్టనని అనుకుంటున్నాను. అమ్మ సారీ, లవ్ యూ అమ్మ. My name is Kirtana. I am from KGBV Kusmanchi. I am studying second year CEC. మా అమ్మ ఫస్ట్, మా నాన్న ఇద్దరం ఆడపిల్లలు. మా నాన్న మమ్మల్ని మంచిగా చూసుకోపోయేది. మా నాన్న తాగి మమ్మల్ని కొడుతుంటే, తర్వాత కొన్ని రోజులు మా నాన్న మమ్మల్ని విడిచిపోయేది. తర్వాత మా అమ్మ కష్టపడి మా ఇద్దరిని పెంచింది. తను ఒక్కతే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత కష్టపడింది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్, మా అమ్మమ్మ ఇంటికాడే పెరిగాము.
మా నాన్న తర్వాత మా అమ్మ మార్చి మా నాన్న మా దగ్గర తీసుకొని వచ్చింది. ఇప్పుడు మనం చాలా మంచిగానే ఉంటున్నాం. వాళ్ళిద్దరూ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు కలిసి ఉండాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇంత మంచిగా పెంచినందుకు మా అమ్మని థ్యాంక్స్ చెప్తున్నాను. లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చింది. My name is B. Meghana. I am studying 10th class in KGBV Kusmanchi. Sir, ఫస్ట్గా ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ, ఐఎమ్ రియల్లీ సారీ మమ్మీ. చాలా విషయాల్లో చాలాసార్లు మమ్మీని తిట్టారు, డాడీని కూడా తిట్టారు. కానీ వాళ్ళు ఏమి ఇప్పటిదాకా నన్ను ఒక్క మాట అనలేదు, ఒక్కసారి కూడా కొట్టలేదు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా బాగా నేర్పించారు మాకు. సార్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, చాలా బాగా నేర్పించారు. ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోవాలి అని అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పారు. చాలా బాగా చెప్పారు మాకు. ఫస్ట్ ఏమో I will become a world from famous doctor. Thank you. నా పేరు పియలేఖ్య. నేను 8వ తరగతి చదువుతాను. మా నాన్న పేరు నాగేశ్వరరావు, మా అమ్మ పేరు ఈశ్వరి. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు మీకు థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను సార్. సో ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. మా మమ్మీ డాడీ కూడా చాలా కష్టపడుతున్నారు. తెలియక మా పేరెంట్స్ని నేను కూడా అప్పుడప్పుడు తిడతాను. సారీ మా. సో ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. సార్ వాళ్ళు కూడా మాకు చాలా నేర్పించారు. మా స్కూల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మా కంప్యూటర్ లేదంటే కంప్యూటర్ ఇచ్చారు. సో మెనీ ఫెసిలిటీస్ ఇచ్చారు మాకు. పొంగేటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. చాలా మంచిగా ఉంది స్కూల్. సో మా మమ్మీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. నేను ఈ వరల్డ్కి మంచి ఐపీఎస్ కావాలని అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉండాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నేను జెడ్పీహెచ్ స్కూల్ నుంచి మాట్లాడాను. జెడ్పీహెచ్ఎస్ కూస్మంచి. జెడ్పీహెచ్ఎస్ కూస్మంచి. ఆ స్కూల్ వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇంకా చాలా మందికి మాట్లాడాలనే తపన ఉంది నాకు తెలుసు. బట్ మీరు మనసులో రియలైజ్ అయ్యారు, ఏడ్చారు, మీ మైండ్లో సంథింగ్ రన్ అవుతుంది. దాన్ని మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అస్సలు మర్చిపోకండి. మీ మనసులో ఏదైతే రన్ అవుతుందో దాన్ని కరెక్ట్గా మైండ్లో పెట్టేసుకొని మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ గురువుల్ని మనస్ఫూర్తిగా గౌరవించి వాళ్ళు బాగా చూసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ ప్రోగ్రామ్ మీకు యాక్చువల్గా ఏడిపించడానికి చెప్పిన సెషన్ కాదు. మీరు అందరూ ఏడుస్తుంటే చాలా మందికి బాధ అనిపిస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. మీరు ఏడవకండి ప్లీజ్. మిమ్మల్ని ఏడిపిద్దామని కాదు. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ గురువుల యొక్క గొప్పతనం గురించి చెప్పిన సెషన్ మాత్రమే. వాళ్ళు ఈ ప్రపంచంలో మన కోసం ఏం చేస్తున్నారని చెప్పిన సెషన్ మాత్రమే. ప్లీజ్ వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టకండి. నువ్వు అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, నీకు చదువు వచ్చినా, చదువు రాకపోయినా, ఫ్యూచర్ నీకు ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, నీతో ఎవరు మాట్లాడినా, మధ్యలో ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఈ భూమి మీదకి తీసుకొచ్చేందుకు నేనున్నాను, నా ప్రాణం పోయేంత వరకు ప్రేమించేందుకు నేను చెప్పగలిగింది ఏకైక ప్రాణి ప్రపంచంలో మీ అమ్మగారు మాత్రమే. అటువంటి అమ్మగారిని అసలు ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అస్సలు ఇబ్బంది పెట్టకండి. అమ్మగారిని గౌరవించండి. సో ఎట్ ది సేమ్ టైం మీ నాన్నగారి గురించి చెప్పారు. యాక్చువల్గా నాకు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యాక్చువల్ మాది సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ సార్, పక్కన కాకలపల్లి. నేను యాక్చువల్గా మా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కరి ఇంట్లో సార్ యొక్క ఫోటో ఉన్న గోడ గడియారం ఉంటుంది. ఆ గోడ గడియారం వెనకాల చాలా పెద్ద కథ ఉంది. యాక్చువల్గా చాలా మంది దాని ఏదో కొంతమంది యాక్చువల్గా అహంకారానికి తీసుకోవచ్చు, కొంతమంది డబ్బు ఉంది పెట్టేశారు అనుకోవచ్చు. కానీ నాకు కూడా ఒక పాప ఉంది. యాక్చువల్గా ఒక కన్న తండ్రికి ఆ కూతురు మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేయడం కోసం చేసిన ఒక అతిపెద్ద కార్యక్రమం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ సార్. యాక్చువల్గా
అంటే ఒక తండ్రికి ఆ కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుందో చెప్పడానికి తెలియజేయడానికి అదొక నిదర్శనం సార్. నాకు కూడా ఒక పాప ఉంది, ఆ పాపను కూడా నేను అలాగే చూసుకోవాలని ఆ గోడ గడియారం చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ నాన్నగారిని గౌరవించే ది సేమ్ టైం మీ గురువులను కూడా. యాక్చువల్గా గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే వెలుగు. అంటే చీకట్లో ఉన్న మనల్ని వెలుతురుకు తీసుకొచ్చిన గురువులు. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా మీరు వాళ్ళకి సొంత పిల్లలు ఉన్నా సరే మిమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ, ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి అనుకుంటా తనకంటే తక్కువ స్థాయి ఉన్న, తనకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి డెవలప్ అయితే నిస్వార్థంగా సంతోషపడే ఏకైక వ్యక్తి, గర్వంగా చెప్పుకునే వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే మీ గురువులు మాత్రమే. అటువంటి గురువులు దయచేసి ఇబ్బంది పెట్టకండి, బాగా చూసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఫైనల్ గా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే కంటే ముందు సో ఈ అమ్మాయి కూడా వచ్చింది. యాక్చువల్గా పాపం ఇక్కడ 3 స్కూల్స్ అసెంబ్లీ అయ్యారు సార్. సో జెడ్పిహెచ్ఎస్ పిఎంసి ఒకటి, కేజీబీవీ ఒకటి, జూనియర్ కాలేజ్ ఒకటి. ప్లీజ్ లీడ్ ఇండియా శ్రీ గౌరవనీయులైన పొంగులేటి సార్కి అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అండ్ మా లెక్చరర్స్కి అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్ వెళ్ళిన వెంటనే ఈరోజు మాకు మ్యాథ్స్ బి ఎగ్జామ్ ఉంది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్. నేనేమో మ్యాథ్స్ బి ఎగ్జామ్ కోసం చాలా ప్రిపేర్ అవుదామని ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. సడన్గా వచ్చి అందరూ మోటివేషన్ క్లాస్ ఉంది, అది ఉంది, ఇది అని మాట్లాడుతున్నారు. అమ్మాయి ఎగ్జామ్ క్యాన్సిల్ అయినట్టే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ మోటివేషన్ క్లాస్ అంటే ఏంటి అని మా ఫ్రెండ్తో చెప్పాను. సక్సెస్ అని, లైఫ్ అని, బోరింగ్ ఏదో చెప్తా ఉంటారు, కష్టంగా వినాల్సి వస్తుందని అనుకొని క్లాసెస్లో అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని వెంబడే శ్రవణ్ సార్ వచ్చారు. వచ్చి రాగానే బ్యాక్ స్ట్రైక్లో పెట్టండి అని స్టార్ట్ చేశారు క్లాస్. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్, చాలా 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 విషయాలు నేర్పించారు. మాకు లైఫ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి, డ్రీమ్ అంటే ఏంటి, చాలా విషయాలు చెప్పారు. నేనైతే చాలా చాలా అర్థం చేసుకున్నాను. శ్రవణ్ సార్ ఎప్పుడు కూడా బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. మనం ఎప్పుడు ఈ సార్ వచ్చి ఇట్లా చెప్తారు, మనకు అర్థం ఈ సబ్జెక్ట్ మనకు రాదని అండం కాదు. ఆ క్లాస్ వాళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళని విని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇంట్రెస్టింగ్గా వింటామో అప్పుడే మనకి ఖచ్చితంగా ఆ క్లాస్ అర్థమవుతుంది. నాకు కూడా మ్యాథ్స్ అనేది రాదు 9th క్లాస్ దాకా, కానీ 10th క్లాస్లో నేను ఇంట్రెస్ట్ పెట్టాను. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ పెట్టిన వెంటనే నాకు మ్యాథ్స్ మీద చాలా చాలా ఇష్టం వచ్చింది సార్. ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ తీసుకొని మ్యాథ్స్ ఏలో మ్యాథ్స్ బిలో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాను. దానికి గల కారణం నేను ఈ స్కూల్లోనే చదివాను. 10th వరకు 6th to 10th ఈ స్కూల్లోనే చదివాను. ఏ శ్రీనివాసరావు సార్ మాకు మ్యాథ్స్ టీచర్ సార్, నాకు బాగా నేర్పించారు. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ వచ్చిన తర్వాత సంతోష్ సార్ నాకు చాలా చాలా బాగా నేర్పించారు. మ్యాథ్స్ బి సార్ అంటే నాకు ఫేవరెట్ కూడా లెక్చరర్స్లో. నేను పేరెంట్స్ తర్వాతకి లెక్చరర్స్లో ప్రయారిటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా నేను మ్యాథ్స్ సార్ సంతోష్కి ఇస్తాను సార్. మ్యాథ్స్ సార్ సంతోష్కి ఇస్తాను. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ పేరెంట్స్ గురించి చెప్పాలంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ప్రాణం. ఎనీథింగ్ అన్నీ మా అమ్మే. నాకు ఎప్పుడు కోపడేదాన్ని, గొడవ పెట్టుకునేదాన్ని, అన్నీ ఎట్లనో ఉండేదాన్ని, కోపంగా ఉండేదాన్ని, ఫ్రీగా ఎప్పుడు ఉండేదాన్ని కాదు. షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఎనీథింగ్. బట్ తను నేను చూసుకోలేకపోయాను. షీ రీసెంట్గా చనిపోయారు. తనని అంటున్నానంటే మీరు గౌరవం ఇవ్వట్లేదు అనుకోవద్దు, ఎందుకంటే తను నాకు ఫ్రెండ్, సిస్టర్, వెల్ విషర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. షీఈ్ ఓన్లీ. తన తర్వాత నాకు ఎవ్వరైనా సరే తనంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ప్రాణం. వెళ్ళేసరికి కాలేజ్ నుంచి తను చనిపోయి ఉన్నారు. సో సార్ నేను ఒకటే చెప్తాను ఈ స్టేజ్ మీదుగా, నా మదర్ లేకపోయినా సరే నాకు మా బ్రదర్ ఉన్నారు. మా బ్రదర్ని నేను చాలా బాగా చూసుకుంటాను. మా బ్రదర్ తర్వాత నా ఫ్యామిలీ తర్వాత నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అంటే నా ఫ్రెండ్స్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ సార్. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఒక ఫ్రెండ్, ఒక మదర్కి మాత్రం అంటే చాలా కష్టం. ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మోసం చేసేటోళ్ళే ఉంటారు, కానీ ఆ ఫ్రెండ్ అనేవాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు, కేరింగ్గా చూసుకుంటారు. నేను ఎన్నన్నా పడతారు, ఆ ఫ్రెండ్ని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. అందరి మధ్యలో చెప్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు, మీకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మాకు ఈ ప్రోగ్రామ్స్ కావాలని కోరుకుంటున్నాను. ఫ్రమ్ జీజేసీ కూసుమంచి నువ్వు మాట్లాడితే నాకే భయం, ఎందుకంటే ఇప్పుడు లీడ్ ఇండియా అస్సలు ఎనర్జీ ఎయిర్పోర్ట్లు అందరూ మంచి కూర్చొని స్టేట్ ఆల్ ఆఫ్ యూ. లీడ్ ఇండియా సమయం చాలా తక్కువ ఉంది. గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడకంటే ముందు సార్కి ఒకసారి 1 2 1 2 3 క్లాప్స్ గట్టిగా. ఓకే సార్, స్టేట్ ఇయర్ బ్యాక్ బోర్డ్ ఆల్ ఆఫ్ యూ సార్ ప్లీజ్. గౌరవనీయులు
పెద్దలు గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ ఎంఈఓ గారికి, గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఇతర పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడున్న హాజరైన ఉపాధ్యాయులందరికీ వినయపూర్వక వందనాలు, పిల్లలందరికీ శుభాభివందనాలు. ఈ ప్రోగ్రాం ద్వారా మానవతా విలువలు ఏవైతే ఉన్నాయో, మానవతా విలువలే కాకుండా మనిషిలో సున్నితత్వం అనేది ఉంటుంది. రాను ఒక వయస్సు పెరిగినా కొద్దీ ఆ సున్నితత్వం కొంచెం లోపిస్తుంది. అది పిల్లల్లో, పసిపిల్లలుగా అంటే ఏదైతే ఉందో పిల్లల్లో కనుక అది ఆ సున్నితత్వాన్ని కనుక మనము మేల్కొల్పగలిగితే ఆ సున్నితత్వం జీవితకాలం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని బోధించే వాళ్ళే ఉపాధ్యాయులు, గురువులు, పెద్దవాళ్ళు, మన వాళ్ళంతా. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా మీలో సున్నితమైన విలువలను తెలియజేయడమే కాకుండా మీరు జీవితంలో ఎదగడానికి, ముఖ్యంగా మనం ప్రెసిడెంట్ అవుతామా, ప్రైమ్ మినిస్టర్ అవుతామా, ఏమవుతామని కాదు, మంచి మనుషులం అవుతామా కామా, అది ఇంపార్టెంట్. నిన్నగాక మనం చూసాము ఢిల్లీలో ఏం జరిగిందో, ప్రపంచమంతా ఏం జరుగుతుందో చూస్తున్నాము, చదువుతున్నాము, జ్ఞానం ఉంది, జ్ఞానం పెంపొందించుకుంటున్నాం, అత్యద్భుతమైన సామర్థ్యాలను కూడా పెంపొందించుకుంటున్నాం. కానీ ఆ సామర్థ్యాలను కొన్నిసార్లు మనము వినాశనం వైపు కూడా తీసుకెళ్తున్నాం. అవి రెండూ ఇక్కడి నుంచే మొదలవుతాయి. పసిపిల్లలుగా అంటే మొక్క ఎదగందే మానే ఎదుగుతుందా అని, ఈ పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఉన్న విలువలు ఏవైతే ఉంటాయో అవి జీవితకాలము పెంచి పోషించబడతాయి. అవి పాదులాగా పెరిగి 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 మంచి అల్లుకుపోతాయి జీవిత విలువలు నేర్పించడం. చదవడం ఈ రోజుల్లో అందరూ చదువుతున్నాం. ఒకప్పుడు చదివే వాళ్ళ సంఖ్య తక్కువ. మాకు 350 మార్కులు వస్తే అప్పుడు గొప్ప. ఇప్పుడు 600కు 595 మార్కులు వస్తే కూడా దానికి ఏం పెద్ద గొప్పగా విలువ లేదు. అంటే అంత కాంపిటీషన్ కూడా ఉంది. ఎలా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలా, ఎలా మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవాలి, జీవితం పట్ల ఎలాంటి విలువలను కలిగి ఉండాలి, ఏ విలువలను మనం పెంపొందింపజేసుకోవాలనే విషయాన్ని ఇంత సున్నితంగా, చక్కగా, అది భావోద్వేగంగా, ఈ భావోద్వేగం అనేది ఏదైతే ఉందో మనిషిలో తన కొరకు తను ఏడుస్తే అట్లీస్ట్ మనిషిగా మిగులుతాం. కనీసం ఏడవడం కూడా మర్చిపోతున్నాం. చాలాసార్లు ఏడవడం కూడా తప్పు అనుకుంటాము. తన కొరకు తను ఏడ్చేవాడు మనిషి, ఇతరుల కొరకు ఏడ్చేవాడు వాడు గొప్పవాడు. అందుకే మనం తల్లిదండ్రులు మన కొరకు ఏడుస్తారు కాబట్టి మన దృష్టిలో వాళ్ళకు ఎప్పటికి కూడా అత్యద్భుతమైన విలువనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర 1%, 2% తల్లిదండ్రుల పట్ల అగౌరవంగా ఉంటారేమో కానీ ఎవరు కూడా ప్రపంచంలో తల్లిదండ్రుల పట్ల అగౌరవంగా ఉండడం అనేది జరగదు. అలాగే వారు చెప్పినట్టుగా గురువులు అత్యద్భుతమైన వ్యక్తులు వాళ్ళు. అది ఇప్పుడు సార్ ఇక్కడ కూర్చున్నా, మేము ఇక్కడ కూర్చున్నా, మీరు అక్కడ కూర్చున్నా, ఎవరు కూర్చున్నా రేపు వారి భిక్ష మనం ఇక్కడ ఉండటం, ఆ భిక్షను మనము స్వీకరించి వాళ్ళని కూడా అత్యద్భుతమైన స్థానంలో గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు వారు ఈ ప్రోగ్రాం సారు కల్పితము, సారే దీనికి ప్రోగ్రాంకు సృష్టికర్త అనే విషయం నాకు నిజానికి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. వారికి కూడా నేను చాలా సందర్భాల్లో వారితో తిరుగుతున్నప్పుడు పోయిన అకాడమిక్ ఇయర్ సారు ఈ ఏమంటారు సైకిల్ ఇచ్చినప్పుడు వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. మేము పిల్లలుగా చదువుకుంటున్నప్పుడు మాకేం తెలియదండి. మేము 5వ తరగతి వరకు మేము కూడా నడుచుకుంటూనే వెళ్ళాము. అబ్బా అప్పుడు మాకు కూడా ఇలా ఇస్తే బాగుండేది, ఇంకా మేము ఎక్కువ చదువుకునే వాళ్ళేమో అనుకున్నాం సార్. నిజం సార్ అది. అప్పుడు సంతోషించాము. జిల్లా యంత్రాంగం తరఫున కూడా అన్ని పనులు ప్రభుత్వం చేయలేవు. వారు ఒక ప్రభుత్వంలో మంత్రిగానే మాత్రమే భావించి కాకుండా నాకు అర్థమైనంత మేరకు, నాకున్న అవగాహన మేరకు వారు ఒక వ్యక్తిగా కూడా ఆలోచించి నాలో ఉన్న సంపదను కొంత గొప్ప ఇతరులకు పంచాలనే ఉద్దేశంతో అందరూ సంపాదిస్తారు. సంపాదించింది అందరూ పంచాలని లేదు, కానీ వారు పంచాలనే దృక్పథంతో, మంచిని పంచాలనే దృక్పథంతో, అది ఒక నేననే సంపదనే కాదు మంచిని పంచాలనే దృక్పథంతో వారు ఎప్పుడు మాట్లాడినా అందరి పట్ల చాలా గౌరవంగా మంచిగా చెప్తారు. ఎప్పుడు అయినా వారిని ఎదుర్కొన్న వాళ్ళు మంచిగా ఆత్మీయ ఆదరాభిమానాలతో ఆదరిస్తూ చాలా మర్యాదపూర్వకంగా ఇది చేయండి అని చెప్తారు. వారికి కూడా జిల్లా యంత్రాంగం తరఫున ముఖ్యంగా పిల్లల పట్ల, తన నియోజకవర్గంలో ఉన్న పిల్లల పట్ల ఇంకా ఎక్కువ మక్కువ వారికి. అందువలన అంటే నేను జిల్లా మిగతా వాళ్ళ గురించి అట్లా అనే ఉద్దేశం కాదు. తన నియోజకవర్గంలో ఉన్న వాటిలో అందరిలో కూడా వాళ్ళు ది బెస్ట్ ఉండాలి, అన్ని రంగాల్లో బెస్ట్ ఉండాలని. అది తప్పలేదండి. ప్రతి మనిషికి కొత్త గొప్ప స్వార్థం ఎంతైనా ఉండాలి. మరీ మొత్తంకు స్వార్థంగా లేకుంటే కూడా కష్టమవుతుంది. నేను అనే భావన లేకపోయినా కూడా కష్టమవుతుంది.
వారికి తన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందుంచాలని ఒక గొప్ప దృక్పథంతో మనకి ఈ ప్రోగ్రాం ఇచ్చినారు. వారికి కూడా మనము నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. నా తరపున, జిల్లా యంత్రాంగం తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేయాల్సింది చప్పట్లతో అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి ఓకే, లీడ్ ఇండియా అందరూ ఒకసారి మంచిగా కూర్చోండి. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. మీ కష్టం అద్భుతం తమ్ముడు. ఏ క్లాస్ రా? సార్ దగ్గరకు ఫోటో కూస్మంచి అద్భుతమైనటువంటి ప్రదర్శనకు నిలబెట్టి నిదర్శనం. చిన్నాళ్ళ హృదయం దోచుకున్నటువంటి వ్యక్తి కాబట్టే తన యొక్క చిత్రపటం అంత అద్భుతంగా రావడం జరిగింది. ఒక్కసారి ఇద్దరు చిన్నాళ్ళకు మన 2 చేతులు పైకెత్తి గట్టి జ్ఞాపకం తెలిసిన మిత్రులారా గట్టిగా సౌండ్ వస్తుంది. ఓకే, లీడ్ ఇండియా. సో ఒకసారి అందరూ మంచి కూర్చోండి సార్. స్టడీ బ్యాక్ బోర్డ్. థ్యాంక్ యూ రంజిత్ అండ్ టీం వారు. ఈరోజు ఎస్పెషల్లీ కూసుపంచి మండలంలో ప్రధానంగా ఈ 3 కూసుపంచి హై స్కూల్ ప్లస్ కేజీబీవి స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ, అట్లనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించిన పిల్లల్ని ఈరోజు ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్ క్లాస్ని అద్భుతంగా, మహాద్భుతంగా ఈరోజు 9 మంది వచ్చి కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా చప్పట్ల ద్వారా ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. రంజిత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు మరియు గృహ నిర్మాణ అభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. 10 సెకండ్లు, ఒకటే 10 సెకండ్లు. ఓకే, లీడ్ ఇండియా సార్. ఒక్క 10 సెకండ్ల క్లాప్. ఒక పర్సన్ మర్చిపోయినాం సార్. స్టడీ బ్యాక్ బోర్డ్ అందరూ చూడండి. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కిన్నిసార్లు క్లాప్స్ కొట్టిర్రు, ఈ గవర్నమెంట్ కిన్నిసార్లు క్లాప్స్ కొట్టిర్రు, జేసీ గారి క్లాప్స్ కొట్టిర్రు కదా. ఒక్కసారి మనం ఒక్కరి క్లాప్ కొట్టాలి. ఎవరికి ఆ క్లాప్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకి ఒక బిడ్డ, వాళ్ళ అమ్మగారి స్వరాజ్యం గారికి, వాళ్ళ నాన్నగారికి రాఘవరెడ్డి గారికి చప్పట్లు కొడితే సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి కొట్టాలా గట్టిగా. మేము విన్నాం సార్. ఏం విన్నామంటే ప్రతిసారి నా ఖమ్మం వచ్చిన ప్రతిసారి నారాయణపురం వెళ్ళి అమ్మగారి పాదాలకు నమస్కరించి బిడ్డ ఎదుగుదల చూస్తుంటే మీ అమ్మ ఎంత పులకరించిందో అది మాటల్లో చెప్పలేం. బట్ ఒక్క పర్సన్ మాకు ఒకటి అనిపించింది. ఏమనిపించిందంటే రాఘవరెడ్డి గారు మీ అందరం మీతో పాటు అందరం మిస్ అయ్యారు కాబట్టి ఒక మాట ఏంటంటే, రాఘవరెడ్డి గారిని ఒకవేళ యమధర్మరాజు గారు ఉండి అడుగుతాడేమో, ఏం సాధించినావు రాఘవరెడ్డి గారు అంటే, నేనేం సాధించిన పక్కన పెడితే నా రూపం దాల్చినటువంటి 5 నుంచి 6 అడుగులటువంటి ఒక బంగారు కొండని ఈ తెలంగాణ గడ్డ మీద పాలేరన్నటువంటి బిడ్డలకు ఇచ్చొచ్చిన నేనేం సాధించినంటే, నేను లేకపోయినా కొన్ని లక్షల వేల మందికి కనువిప్పు కలిగే సహాయం చేస్తున్నటువంటి ఒక బంగారు తండ్రిని అక్కడ వదిలిపెట్టొచ్చునని మీ నాన్నగారు యమధర్మరాజుకి బలమైనటువంటి ఆన్సర్ ఇస్తారు. అంత గొప్ప మీ నాన్నగారి జీవితం. ఒకసారి వాళ్ళ నాన్నకు ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలిసింది ఒకసారి గట్టిగా. సో ఓకే, లీడ్ ఇండియా మీ గురించి అశ్వరావుపేట ఎమ్మెల్యే గారు గొప్పగా చెప్పారు, వైరా ఎమ్మెల్యే గారు గొప్పగా చెప్పారు. ముఖ్యంగా సత్తుపల్లి ఎమ్మెల్యే దయానంద్ గారు ఒక మాట అన్నారు. సార్ ఇంతమందికి వెళ్తున్నారు కదా, ఒక్కసారి మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి అని అంటే, ఏంటి సార్ అని అంటే, ఒక 1100 సైకిల్ కొనిచ్చినటువంటి ఘనత, షూలు ఇచ్చిన ఘనత, ఆయన ఒక్కరు మాత్రమే ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల గురించి ఆలోచించే వ్యక్తి అని చెప్పిన తర్వాత ఒక్కసారి ప్రయత్నంలో మేము గెలవడం జరిగింది. సభాముఖంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఒక్క రిక్వెస్ట్, ఈ 9 మంది 25 మంది తరపున రాష్ట్రం మొత్తం తల్లి యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని, ఈ గోల్ గురించి మీ ఆధ్వర్యంలో ఈ 3 సంవత్సరాలు గొప్పగా తీసుకెళ్దామనే ఆలోచన మాకుంది. మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, మాకు గురువు కె లక్ష్మారెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితుడు. సార్ ఒక మాట అన్నాడు, ఆదిలాబాద్ కలెక్టర్ గారు రమ్మన్నారు, బాబు మీరు వెళ్ళిపోండి అంటే, సార్ శ్రీనివాసరెడ్డి గారికి మనం మాట ఇచ్చినామన్నాక నువ్వు మొదలు శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే ఆయన పిల్లల గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి అని మాకు చెప్పినటువంటి మా కె లక్ష్మారెడ్డి గారికి సార్ తరపున ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలని కోరుకుంటూ, అండ్ ఎంఏ గారికి అందరికీ పేరు పెళ్ళి ఒకసారి గట్టిగా క్లాప్స్ సార్ గట్టిగా. సారు లేచి అమృతమైనటువంటి వాక్యం వచ్చేంత వరకు మన చేతులు పైకెత్తి గట్టి క్లాప్స్ కొడుతుండాలి. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడవలసి కోరుకుంటాం. గట్టిగా చేతులు పైకి. నమస్కారం.
వేదిక మీద ఉన్న గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, గౌరవ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ఎంఈఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, టీచింగ్ టీం అందరికీ, నాన్ టీచింగ్ టీంకి, పుర ప్రముఖులకి, ముఖ్యంగా నా చిన్నారి బాలికలు బాలురికి, మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. నాదొక చిన్న డౌట్ ఉంది. ఇంతకుముందు అద్భుతంగా, మహా అద్భుతంగా మిత్రుడు రంజిత్ గారు, వారి టీము, అంటే నేను ఇందాక వారు చెప్పిన ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పింది, కొంతమంది వీరి గురించి విన్నవాళ్ళు చెప్పింది వినటం జరిగింది. నేను ఈరోజు తమ్ముడు రంజిత్ వారి టీం అందరినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఏదైతే తను మాట్లాడేటప్పుడు తను అద్భుతంగా ఒక లెవెల్కి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లేటప్పుడు మీలో భావోద్రేకాలు మనం చూస్తుంటాం. ఉదాహరణకి ఒక వజ్రాన్ని వజ్రంగా మనం మన పక్కనున్న అది వజ్రము అని తెలుసుకోవాలి అంటే దానిని సానబడితేనే ఆ రాయి యొక్క విలువ, అది వజ్రంగా మనం గుర్తించగలుగుతాం. అదే పద్ధతిలో అమ్మనాయనలంటే అందరికీ ప్రేమ, అభిమానం, గురువులంటే అందరికీ కూడా భక్తి. అమ్మనాయనల గురించి, గురువుల గురించి, ఈ సమాజాన్ని గురించి ఒక 2-3 నిమిషాల్లోనే నేను ఇక్కడుండి ఫస్ట్ ఒకళ్ళిద్దరు పాపలో ఒక హాఫ్ మినిట్ వరకు వాళ్ళలో ఎమోషనల్ నాకు కనిపించాల. బట్ 1 మినిట్ క్రాస్ అయ్యే లోపులోనే ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఒకే స్టేజ్కి తీసుకురాగలిగాడు తమ్ముడు. అంటే ఇందాక ఒక వజ్రాన్ని వజ్రంగా గుర్తించటానికి దాన్ని సానబట్టడం ఎంత ముఖ్యమో, అమ్మనాయనల మీద మనకి ప్రేమ లేదనో, గురువుల మీద మనకి భక్తి లేదనో కాదు, దాన్ని స్మరించుకునే విధంగా, దానిని గుర్తు తెచ్చుకునే విధంగా మీకు ముందు కూర్చున్న మీరే కాదు, ఈ వేదిక మీద కూర్చున్న మేము కానీ, అటు పక్క నుంచున్న పుర ప్రముఖులు కానీ ఒక ఎమోషనల్ గా డెఫినెట్ గా కంటతడి పెట్టగలిగాం, పెట్టించగలిగాడు. కంటతడి పెట్టించడంలో అది ఒక ఆనందమై కానివ్వండి, మనం చేసిన గతంలో చేసిన జ్ఞాపకాలని స్మరించుకొని గుర్తు తెచ్చుకొని వాటిని మనం మళ్ళీ ఆ ఎమోషనల్ గా ఎక్స్ప్రెషన్స్ ఆ కంటిన్యూటీ ద్వారా వాటిని ప్రక్షాళన, అంటే కడగాలి అనే తాపత్రయపడే మనలో ఉన్న భావోద్రేకాలని బయటికి తేటం చాలా సంతోషం అనిపించింది. చాలా అద్భుతంగా చేశారు. సో ఇందాక నేను అడుగుదామనుకున్న డౌట్, ఇక్కడ ఉన్న ఈ చిన్నారులలో ఎవరైనా ఇటు బాయ్స్ లో కానీ గర్ల్స్ లో కానీ ఎమోషనల్ కాని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే చేతులు ఎత్తండి. ఎవరైనా సరే, ఎవరు ఎత్తట్లా, మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లే. అంటే నిజంగా నేను అనేది ఏంటంటే దానికి కూడా ఒక రీజన్ ఉండాలి, అది కూడా ఇందామని అడుగుతున్నా. నా లాజిక్ అది. ఎవరు లేరా? హరీష్, ఏ తల్లి, ఏనాన్న హరీష్? ఎందుకంటే కొంచెం మగపిల్లల్లో కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా స్పెసిఫిక్ గా. వెరీ గుడ్. అమ్మా నాన్నన్న, గురువులన్నా, అమ్మా నాన్న మీద క్షణ ఆవేశంలో ఇందాక చిన్నారి బాలికలు చెప్పినట్లు
ఈ స్థాయిలో నేను చదువుకునే రోజుల్లో గుర్తు తెచ్చుకుంటే డెఫినెట్ గా అమ్మ మీదనో నాయన మీదనో కొట్లాడిన రోజులు కోకొల్లలుంటాయి. అంతేకాదు నాకు ఒక కొడుకు కూతురు. నా కూతురు ఎప్పుడూ వాళ్ళ అమ్మతో రోజు ఏదో ఒక టైంలో ఇప్పటికీ కొట్లాడుతూనే ఉంటుంది. ఒక 2-3 నిమిషాలైనా అప్పుడే కొట్లాడతారు. మళ్ళీ ఆ అమ్మ కూతుళ్ళు ఇద్దరు కూడా ఒకే పేజీలోకి వస్తారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ అయితే మనం బుక్ అయిపోతాం. అంటే అమ్మ ప్రేమ, అమ్మ మీద కూతురుకుండే ఎమోషనల్ బాండింగ్, గురువుల మీద చిన్నారి బాలబాలికలు చదువుకునేటప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు వారి మీద ఉండే గురువులకి ఇవ్వాల్సిన గౌరవం కానీ ఇతరత్ర తప్పకుండా ఎలా ఉండాలి అనే దాంట్లో మిత్రుడు తమ్ముడు రంజిత్ గారు అద్భుతంగా చెప్పడం జరిగింది. దీన్ని నాకు తెలిసి నా కాన్స్టిట్యున్సీ అంతా కంప్లీట్ అయిందనుకుంటాను. ఇంకా మిగిలిందే మొదలైంది. సో 2వ మండలం ఇది. సో ఎందుకంటే ఏదో డబ్బులు ఆశించో ఏదో సాధించాలనే కంటే కూడా తనకున్న ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఒక్కొక్క నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యాన్ని తుది మెరుగులు దిద్దితే తన స్వార్థం కోసం వాడేదానికంటే కొన్ని లక్షలాది దీపాలను వెలిగించినట్లు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగు చూపించాలనే తాపత్రయమే తమ్ముడు రంజిత్ది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసి దీన్ని ఎట్లా ప్రమోట్ చేయొచ్చో జిల్లాల వారీగా లిమిటెడ్గా కాకపోయినా మొత్తం టోటల్గా కాకపోయినా లిమిటెడ్గా కూడా చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి మాట్లాడి వారిని ఒప్పించి దీన్ని ప్రమోట్ చేసే పరిస్థితి తీసుకొస్తానని కూడా వేదిక మీద నుంచి చెప్తూ, ఇక మోటివేషన్ క్లాసెస్ ఏవైతే తను చెప్పాడో అంత పెద్దగా నేను స్పీచ్ ఇవ్వలేను. కానీ ఒకటైతే నిజం, అమ్మ నాన్న గురువులు ఈ భూమి మీద మిమ్మల్ని అభిమానించే వాళ్ళే కానీ, ప్రేమించే వాళ్ళే కానీ, ఆశీర్వదించే వాళ్ళే కానీ, కళ్ళలో పెట్టుకొని చూసేవాళ్ళు కానీ అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. తర్వాత వచ్చిన భర్త కానీ భార్య కానీ అమ్మ నాన్న గురువులు తర్వాతనే ఉంటారు అనేది ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ, మీ ఉజ్వల భవిష్యత్తు అమ్మ నాన్న, అదే రకంగా గురువుల గురించి నేను రాకముందు ఇంకా వేరే విషయాలు కూడా చాలా చెప్పుంటారు. వీటితో పాటు ఈనాడు అనేక స్కూల్స్లో అనేక కాలేజీల్లో డ్రగ్స్కి, అదే రకంగా యవ్వన వయసులో ఉన్న యుక్త వయసులో ఉన్న చిన్నారులు వక్ర మార్గంలోకి వెళ్ళి అటు డ్రగ్స్ కానీ ఇతరత్రకి మీరు బానిసలైతే ఇంతకు ముందు మీరు మా ఎమోషనల్ అయిన దానికి అర్థము పరమార్థము లేదు. దాన్ని ఈ చిన్నారి మనసుల్లో మొక్కై వంగంది మౌనై వంగుద్దా అని, చిన్న మొక్కప్పుడే అది వంగగలుగుద్ది. ఒక పెద్ద వృక్షమైన తర్వాత నువ్వు దాన్ని వంచాలనో దించాలనో అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. ఈ చిన్నారి మనసులకి తల్లిదండ్రులు గురువులకి సంబంధించిన అంశాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో దాన్ని మీ మైండ్లో ఒక బ్లాక్లో ఫిక్స్ చేసుకొని భవిష్యత్తు మీ కార్యాచరణ, భవిష్యత్తులో మీరు చేయాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్తులో మీ గోలు రీచ్ కావడానికి కావాల్సిన కష్టం, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన పదే ఎప్పుడు నేను స్పీచ్లోకి చిన్నారుల దగ్గరికి వచ్చినప్పుడు చెప్పేది, తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న హోప్స్, మీ గురువులు మీకు ఇచ్చే బాధ్యత, వారు మీ మీద పెట్టుకున్న హోప్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే కష్టపడాల్సిందే. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా ఏదైనా వచ్చినా అది మీ దగ్గర హాఫ్ డే
హాఫ్ అన్ అవర్ 1 మినిటే మిగులుద్ది అని చివరిగా మీకు చెప్తూ మరొక్కసారి రజనీ రంజిత్ వారి టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ వస్తారు గట్టిగా. ఈరోజు ఈ పాఠశాలకు చేసే గౌరవ మంత్రివర్యులు విద్యార్థి జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలనే అంశం మీద మంచి మెసేజ్ ఇచ్చినందుకు వారికి మా పాఠశాల తరఫున మండల విద్యాశాఖ తరఫున మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రంజిత్ టీంని గౌరవించేటువంటి ప్రాంగంలో భాగంగా గౌరవ మంత్రివర్యులు రంజిత్ గారిని సత్కరించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. క్లాప్స్ రాకేరా. ఒక్క నిమిషం. లీడ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. 6 years నుంచి మీ గురించి గొప్ప చెప్పిన ఆయన సార్. నిన్న ముగ్గురు డైరెక్టర్స్ అండ్ శ్రీరామ్ అండ్ సుధాకర్, దయచేసి ట్రైనర్స్ అందరు ప్లీజ్ ఒక్కసారి రావాల్సింది కోరుకుంటాం. ఒక్కసారి అండ్ ఒకసారి క్లాప్స్ కొడుతుండాలి గట్టిగా. ఇది కష్టం. చేతులు పైకి ఎత్తి గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి. సార్ వీళ్ళంతా మన ఖమ్మం ట్రైనర్స్ సార్. ఖమ్మంలోనే మీ పేరును ప్రఖ్యాతిగా తీసుకెళ్దామని ముందుకు వచ్చినటువంటి ట్రైనర్స్. ఓకే, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. ఒక గ్రూప్ ఫోటో దయచేసి. ఓకే, లీడ్ ఇండియా. ఎంఈఓ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సక్సెస్ లో చాలా బాగా పంచుకున్నటువంటి ఎంఈఓ గారికి మనమందరం గట్టి క్లాప్స్ కొట్టాల్సింది ఒకసారి. దయచేసి అందరు ఇక్కడ కూర్చోండి. అక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మాత్రమే సైకిల్స్ ఇచ్చే ప్రోగ్రామ్ ఉంది. దయచేసి మీరు ఎవరు కూడా అటు సైడ్ కొంచెం